నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథిల్లా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుకు పెట్టింది పేరు ఏ విషయంలో అయినా సరే ఆయన మాటలు తూటాల్లా పేల్తాయి మరీ ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టడంలో ఆయన దిట్ట ఏదైనా వివాదం ఉత్పన్నమైతే మొట్టమొదట స్పందించేది రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్కు అధికారాన్ని కట్టపెట్టింది కూడా రేవంత్లోని ఆయన దూకుడే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంది అంతకుముందు 10 ఏళ్ల పాటు అంటే రాష్ట్ర ఆవిర్భావం నుంచి కూడా కాంగ్రెస్ రాష్ట్రంలో ఉనికి మాత్రంగానే మిగిలింది అధికారం చేజెక్కించుకుంటుందన్న ఆశ ఆ పార్టీ రాష్ట్ర నేతల్లోనూ హైకమాండ్లోనూ లేసమాత్రంగానైనా కనిపించేది కాదు అటువంటిది రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ గ్రాఫ్ను అమాంతంగా పెంచేశారు రేవంత్ ఇందుకు ఆయన వాగ్దాటి విషయంపై ఉన్న స్పష్టమైన అవగాహన ప్రత్యర్థుల విమర్శలను దీటుగా తిప్పికొట్టగలిగే సామర్థ్యమే కారణం అయితే మంత్రి కొండా సురేఖ వివాదంపై మాత్రం రేవంత్ రెడ్డి మౌనం పరిశీలకుల్ని సైతం విస్మయపరుస్తోంది కొండా సురేఖ సమంత కొందరు హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలియంది కాదు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శిస్తున్నానంటూ ఆమె సినిమా హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో ఈ వివాదం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు అన్ని వైపుల నుంచి అన్ని వర్గాల నుంచి చివరాఖరికి కాంగ్రెస్ నుంచి కూడా ఆమెపై వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కేవలం క్షమాపణలతో సరిపెట్టేసే తప్పు కాదు కొండా సురేఖది అంటున్నారు పెద్దగా మీడియా ముందుకు రాని మహేష్ బాబు వంటి వారు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సొంత బంధువులపై విమర్శల దాడి జరిగినప్పుడు కూడా కర్ర విరక్కుండా పాము చావకుండా అన్నట్లుగా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఘాటైన పదజాలంతో ఖబర్దార్ అన్నట్లుగా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు ఇలా అన్ని వైపుల నుంచి కొండా సురేఖ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆమె వ్యాఖ్యల కారణంగా ప్రభుత్వం పరువు కూడా మసకబారిందని కాంగ్రెస్ వర్గాలే కారాలు మిరియాలు నూరుతున్నాయి మంత్రి హోదాలో సురేఖ చేసిన వ్యాఖ్యల ప్రభావం నిస్సందేహంగా రేవంత్ సర్కార్పై కూడా పడుతుందేంటి పడింది కూడా ఇక్కడే పరిశీలకులు ఇదేదో తుఫాను ముందు ప్రశాంతతలా ఉందంటూ కాంగ్రెస్ వర్గాల్లో అయితే మంత్రి సురేఖను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలున్నాయంటున్నారు లేదా ఆమెనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు కేసీఆర్ మౌనం సంకేతం ఇదేనని అంటున్నారు